అలాగే హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగేష్ గారిని, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భూమిగారి చంద్రశేఖర్ గారిని, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గనిమల్ల శ్రీరాములు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన యూత్ వింగ్ సెక్రటరీ వరుణాసుర గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వరుణాసుర, అలాగే గోమాస సందీప్ ఎక్కడున్నా యూత్ సెక్రటరీ ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, వేదిక మీదకి అందరినీ ఆహ్వానించిన తమ్ముడు అచ్యుత్ రాజుకి కృతజ్ఞతలు. తాను వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన సెషన్ లంచ్ బిఫోర్ ముఖ్య అతిథుల సంక్షిప్త సందేశాలని మనం విందాం. మన సంఘ బాధ్యులు లంచ్ తర్వాత సెషన్లో ప్రసంగిస్తారు. లంచ్ తర్వాత సెషన్లో మరికొంతమంది అతిథులు రానున్నారు. ఒక్కసారి జై ఇన్సాన్, దేవుడు దయ్యము, చేతులు పైకి లేపలేదు. దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు, స్వర్గాలు నరకాలు, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు, మూఢనమ్మకాలని. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. ముందుగా మనందరం తినే తిండిని కలుషితం చేస్తూ మనల్ని త్వరగా చంపడానికి ప్రయత్నిస్తూ అర్థం లేని వ్యవసాయం చేస్తూ కొంతమంది ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. ఒక మంచి ఆరోగ్యవంతమైన మనిషి జీవించే 100 సంవత్సరాలని 60-70కి కుదించేశారు. ఈ క్రమంలో మన సంఘ నాయకుడు, గతంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర కోశాధికారిగా సేవలు అందిస్తూ తన పొలాన్ని ప్రకృతి పాఠశాలగా మార్చి నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ రైతుగా అవార్డు పొందిన నాస్తికుణ్ణి ఒక్కసారి చప్పట్లతో అభినందించుదాం. అన్న, నేను జైలు నుంచి వచ్చాక ఎవరిని కలవకుండా పల్లం తాతయ్య వారి ఇంట్లో దాక్కుంటే కాదు, అన్న రహస్యంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటి పట్టుకపోయి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు. ఒక ఇల్లు కట్టిండు, బైరి నరేష్ ఇల్లు అని. తన పొలంలో, ఒక 16 ఎకరాల పొలంలో ఒక గుడిసేసి మట్టితో పూసి కర్రలతో పేర్చి గుడిసేసి దానికి బైరి నరేష్ భవనం అని పేరు పెట్టి నా ఫోటో పెట్టి నాకు రిబ్బన్ కట్ చేయమని అన్నాడు. సపోర్ట్ కొట్టకుని చదువుతుంది. నేను ఏం చేసిన, అన్నకు చదువు చెప్పినా అంటే అన్న చదువుకున్నాడు కాదు, అయితే 10వ తరగతి చదివి ఆపిండు. అలాగే అన్న డాక్టరు ఒక 500 ఆవులను పెంచి 500 రైతులకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిన వ్యక్తి అన్న. చాలామంది గోరక్షకులము, గోసేవకులము, గోరక్షకులము అని చెప్పి మనల్ని గోభక్షకులను చేసి, వాళ్ళు గో వ్యాపారం చేసి మనల్ని, వాళ్ళు గోమూత్రం తాగి మన తల్లిని తల్లి అనకుండా మనం గోవును తల్లి అనేటట్టు చేస్తూ ఉంటే నిజమైన గోరక్షకుడు ఈ అన్న. నిజమా కాదా? సో ఇప్పటికీ ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి రైతు. ఎన్నో అవార్డులు వచ్చాయి అన్నకి. అన్న, నువ్వు నాతో ఉంటే నాస్తిక రైతు అని నిన్ను అవార్డులు ఇయ్యరు, గౌరవించరు, బాధ పెడతారు అని అన్నప్పుడు నాకు అవార్డులు ఏమి అక్కర్లేదు, నాస్తికత్వమే కావాలని చెప్పిండు అన్న. సో మన ఈ కార్యక్రమానికి రైతన్నతో 2 నిమిషాలు మాట్లాడించుకొని ముఖ్య అతిథుల్ని వరుసగా మనము వాళ్ళ సందేశాలని విందాము. విమలక్క గారు, అలాగే ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సారు
మరికొద్ది నిమిషాల్లో మనతో యాడ్ అవుతారు. వాళ్ళు ఒకవేళ మధ్యలో వచ్చినా ఎవరైనా రిసీవ్ చేసుకున్నా కూర్చోబెట్టండి. ఓకే, మనం స్టార్ట్ విత్ గంగులప్పన్న. జై భీమ్.